వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SR0803 వ్లాగ్స్. సో చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు వ్లాగ్ షూట్ చేసినందుకు. అంటే చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ అసలు అప్లోడ్ చేయక. నా ఛానల్లో అసలు నా ఛానల్ ఉందా పోయిందా అసలు ఓపెనే చేయలేనమాట. వైటీ స్టూడియో ఓపెన్ చేయలేదు, నా ఛానల్ పేజ్ కూడా ఓపెన్ చేయలేనమాట ఇంతవరకు. జస్ట్ ఒక 4 months బ్యాక్ ఏమో మొహరంకి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసా కథం, మళ్ళీ ఇప్పటివరకు అయితే ఛానల్ ఓపెన్ చేయలేదు. సో ఈరోజు అయితే మనం చెక్ చేద్దాం మన ఛానల్ పేజ్ ఓపెన్ చేసి మొత్తం ఎలా ఉందో లేదో. సో దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే షాప్లో ఉన్నా. సో షాప్లో ఉన్న ముందర కౌంటర్ మీద అయితే ల్యాప్టాప్ ఉంది. సో ల్యాప్టాప్ ఓపెన్ చేసి మన ఛానల్ పేజ్ ఓపెన్ చేసి మొత్తం మీరు అయితే చెక్ చేసిద్దాం. పదండి, లెట్స్ గో. ఏమేమి ఉంది, ఏమేమి అప్డేట్ అయింది, ఛానల్ ఏమైనా అప్డేట్ అయిందా లేదా అనేది చెక్ అయితే చేద్దాం. అలాగే నా జర్నీ మొత్తం మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను యూట్యూబ్ ఛానల్ది, ఓకేనా? సో లెట్స్ గో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో గైస్, ఇప్పుడైతే నేను ఛానల్ మొత్తం పేజ్ అయితే ఇక్కడ ల్యాప్టాప్ స్క్రీన్లో ఓపెన్ అయితే చేసేసాను అనమాట. సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది కదా, మొత్తం ఇదే మన ఛానల్ పేజ్. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఛానల్ పేరు చూడొచ్చు. యువర్ ఛానల్ నేమ్ SR0803 బ్లాగ్స్. ఇది వచ్చేసి మన ఛానల్ లోగో అండ్ ఛానల్ అనలిటిక్స్ చూద్దాం ఫస్ట్ అయితే. సో ఇక్కడ చూడొచ్చు, యువర్ ఛానల్ గాట్ 58 వ్యూస్ ఇన్ ద లాస్ట్ 28 days. అంటే వ్యూ రేటింగ్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట. యాక్చువల్లీ మన వాచింగ్ టైం చాలా తగ్గిపోయింది ఒక 4 months నుంచి ఓపెన్ చేయక అది ఛానల్. సో చూడొచ్చు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాకు వర్క్ ఉండడం వల్ల అసలు చూడలే అనమాట. సో ఇక్కడైతే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మన ఛానల్ బయో చూద్దాం. సో ఒక్క నిమిషం అండి, నాకు ఈరోజు నెట్వర్క్ స్లో ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట ఇక్కడ. సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, నెట్వర్క్ స్లో ఉంది, వర్షాలు
చూశారు కదా నా ఛానల్ హోమ్ పేజ్ మొత్తం అనేది స్క్రీన్ పైన. యాక్చువల్లీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను అనమాట ఇంత లో అయిపోతాను ఈ ఛానల్. అంటే గ్రో అయ్యే టైంలోనే నేను ఆపేసాను అనమాట యాక్చువల్లీ. అంటే ఫస్ట్ నాకు ఛానల్ ఓపెన్ చేసినప్పుడు 7 సబ్స్క్రైబర్స్ ఏమో ఉండే, అండ్ ఆ తర్వాత ఒక 20-25 వరకు మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసే వరకు 30 ఏమో అయ్యారు. ఆ తర్వాత నేను ఎవరికి అసలు ఇన్స్టాలో పోస్ట్ పెట్టలేదు, స్టోరీ పెట్టలేదు. అదే అటు గ్రో అవుతూ 81 సబ్స్క్రైబర్స్ వరకు అయితే అయ్యారనమాట. యాక్చువల్లీ నేను స్టాప్ చేసేసి ఒక 1 year అవుతుంది ఛానల్ అసలు సరిగ్గా యూజ్ చేయక. సో ఇప్పుడైతే ప్రజెంట్ వీక్లీ ఒక 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను ఆ ఛానల్లో కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఫ్రీగా ఉన్నా, అసలు వర్క్ ఏం లేదు. నిన్న మొన్నటి వరకు కూడా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి, ఇప్పుడైతే ఫ్రీ మొత్తం. సో ఏదో ఒక 2 minutes వీడియో అయినా అప్లోడ్ చేస్తుంటాను ఆ ఛానల్, ఓకేనా? సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో యాక్చువల్లీ నాకు మెయిన్ పర్పస్ ఏంటి అసలు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి? నాకు యాక్టింగ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు చెప్పాలంటే. యాక్టింగ్ ఐ డోంట్ లైక్, ఐ లైక్ డైరెక్షన్. నాకు డైరెక్టింగ్ అన్న, కంటెంట్ రైటింగ్ కానీ, స్టోరీ రైటింగ్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే డైరెక్షన్ చేయడం, ఇప్పుడు నేను ఒక వీడియో తీయాలంటే పక్కనోనికి డైరెక్షన్ ఇస్తా, మొత్తం ఇస్తా, కానీ నా ఓన్గా నేను చేయలేను. వేరే మొత్తం సజెషన్ ఇస్తా, ఎలా చేయాలి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ A to Z ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. బట్ ఐ కాంట్ డూ, నేను ఓన్గా అయితే చేయలేను. అండ్ ఎడిటింగ్ అంటారు, ఎడిటింగ్ మనకు అంత పర్ఫెక్షన్ లేదు, బట్ ఐ కెన్ ఎడిట్. నాకు ఎంత అయితే వస్తుందో అంత ఎడిట్ అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తున్నా ఈ వీడియోస్ని. సో నేను ఇదే చెప్తా, యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్తా, బట్ డైరెక్షన్ వైజ్ వెళ్తాను నేను. డైరెక్షన్ ఓకేనా, యాక్టింగ్ సైడ్ వెళ్తా, డైరెక్టింగ్ ఫీల్డ్లో వెళ్తా. అంటే నాకు కంటెంట్ రాయడం కానీ, స్టోరీ రాయడం కానీ చాలా ఇష్టం. స్టోరీస్ రాస్తుంటా, మళ్ళీ ల్యాప్టాప్లో డైలీ ఖాళీ ఉన్నప్పుడు స్టోరీస్ రాస్తా, చాలా అన్నీ డిలీట్ చేస్తా, నేను ఏది పెట్టను. అంటే నాకు మైండ్లో ఏది ఒక్క నిమిషం ఇప్పుడు స్పాట్గా ఒక స్టోరీ రామని రాసేస్తాను, అంత టాలెంట్ ఉంది, ఓకేనా? సో అందుకే నేను యూట్యూబ్లో వ్లాగ్స్ అనేది ఎందుకు తీస్తున్నా అంటే, డైలీ వ్లాగ్స్ ప్రజెంట్ ఒక్కడనే తీస్తా కాబట్టి డైలీ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తున్నా. బట్ కంటెంట్ స్టోరీస్ తీస్తా, అవి కూడా కొద్దిగా టైం పడుతుంది, ఓకేనా? తీస్తా, 100% తీస్తా స్టోరీస్, కంటెంట్ స్టోరీస్. సో దానికన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బై గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో.